పార్టీ కార్యకర్తలు ఎక్కడ పనిచేయలేని పరిస్థితి ఇటువంటిది ఏమైనా పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూ ఉందా? అలాంటిది ఏదిలేండి. ఇవాళ మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో, అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మోడీ చేస్తున్న నియంతృత్వ విధానాలను ఎండగట్టడంలో మేము ఎక్కడ కూడా వెనకడిగే. ఇది ఇక్కడ జరిగినటువంటి లోపాలను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే బహుశా అనలిస్ట్ గారు మాట్లాడి జార్ఖండ్ ఎలక్షన్ గురించి బహుశా నేను అనుకుంటా అంతగా మీరు అన్నట్టు ఆ విధంగా ఉండదు. ట్రైబ్స్ కూడా అందరూ అవేర్ అయ్యారండి. దయచేసి మీరు ఏదో ట్రైబ్స్ అన్నంత మాత్రం వాళ్ళు అక్కడేదో వాళ్ళకి అవేర్నెస్ లేదని ఇవాళ వాళ్ళంతా కూడా దాదాపు మెజార్టీ ప్రజలు ఇవాళంతా ప్లేన్ ల్యాండ్ లో ఉంటారు. నేనే ప్లేన్ ల్యాండ్ లో ఉంటారు. మీరు అట్లా మరి జార్ఖండ్ విజయాన్ని అట్లా చేసి చెప్పండి వాళ్ళకి చైతన్యం లేదు, స్పీకింగ్ అట్నే ఉంది సార్. అంటే మీరు మాట్లాడే విధానం ఎట్లుందంటే నార్త్ ఈస్ట్ స్టేట్లకు మెచ్యూరిటీ ఉంది. వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అధికారులు అవుతున్న వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి సొసైటీ స్పందించినంత వేగంగా తొందరగా అంత క్విక్ గా అక్కడ వాళ్ళు స్పందించరు అని చెప్పాను తప్ప వాళ్ళకేం అవేర్నెస్ లేదని నేను అనలేదు. నేనేమంటున్నా అంటే ఇవాళ బీజేపీ జార్ఖండ్ లో చేసినటువంటి విధానాలు ఒక ఆదివాసీ నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఎలక్ట్ అయిన ప్రభుత్వాల్ని ఏ విధంగా గద్దెదించడం కోసం చేసినటువంటి విధానాలన్నీ కూడా జార్ఖండ్ ప్రజలు ఇవాళ దాన్ని బీజేపీని వ్యతిరేకించారు. అందుకే ఇవాళ కాన్సిక్వెంట్ గా సెకండ్ టైం కూడా కంటిన్యూషన్ గా ఎలక్ట్ ఇవాళ జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కంటిన్యూషన్ కూడా మళ్ళా ప్రభుత్వాన్ని రిపీట్ చేయడం ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే పెద్దలు కూడా మాట్లాడుతూ ఈవీఎంస్ గురించి సార్, ఇవాళ ప్రపంచంలోనే ఎవరన్నా అవునన్నా కాదన్నా అమెరికా ఈజ్ ఎ సూపర్ పవర్. మరి అమెరికా లాంటి దేశంలోనే ఇప్పుడు కూడా మొన్ననే ఎలక్షన్ హార్డ్లీగా 1 month 2 months కూడా కాలే, అక్కడ మెజార్టీగా ఇప్పటికి కూడా ప్రజలు ఈవీఎం మీద నమ్మకం లేదు. మేము ఏమంటున్నామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో గెలిచినందుకో ఒక రాష్ట్రంలో ఓడిపోయినందుకు మేము మాట్లాడట్లేదు. మా పార్టీ విధానం మా నాయకుడు రాహుల్ గాంధీ మొదట్లోనే చెప్పారు. ఇవాళ మోడీ వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలు స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు అవి స్వతంత్రంగా పనిచేయట్లేదు. ఇవాళ దీని మీద అపోహలు ఉన్నాయి. ఇవి నివృత్తి చేయవలసిన అవసరం బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇవాళ మీరు అంటారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అన్ని పార్టీలు ఏ పార్టీ ఇచ్చిందండి? కనీసం చిన్న చితక పార్టీలు, అన్రిజిస్టర్డ్ పార్టీలు, రిజిస్టర్ అయ్యి ఎన్నడూ ఎలక్షన్ లో పోటీ చేయని పార్టీలు కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష బాధ్యత మరి పార్టీ ఒపీనియన్ తీసుకురా అండి, పార్టీ ఒపీనియన్ విలువిస్తురా? నేను ఏమంటున్నానంటే ఇవాళ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవాళ దాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం బాధ్యత ఉంది. నేను మహారాష్ట్ర ఎలక్షన్ గురించి ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఇవాళ అక్కడ పార్టీలను చీల్చి ఇవాళ పార్టీలను చీల్చడం ద్వారా మెజార్టీ వర్గాలైనటువంటి మరాఠాలు ఆపిగలేరు, ఇవాళ దళితులు ఆపిగలేరు, అదేవిధంగా యువత ఆపిగలేదు, ప్రత్యేకించి రైతులు హ్యాపీగా లేరు. ఇవాళ ప్రైస్ రైస్ ఏ విధంగా పెరిగిందో మరి ఇంత జరిగినాక కూడా ఏ విధంగా ఫలితాలు ఈ విధంగా వచ్చినాయి? అందుకే ఫలితాలు దానికి భిన్నంగా ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఎట్లా ఏమి చేసినా ఏం అద్భుతం జరిగిందని ఇవాళ 10 ఏళ్ల కేంద్రంలో మోడీ ఉండు, ఇవాళ గత ప్రభుత్వం నుంచి ఇవాళ అక్కడ బీజేపీ అలయన్సే ఉంది, మహాయుతి. మరి పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ వికాస్ అగాడి గెలిచింది. నేను ఏమంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను అందుకే చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాబ్లమాటిక్ తయారైంది కదా. ఇవాళ గతంలో న్యూట్రల్ వ్యక్తి ఉండేది సుప్రీంకోర్టు జడ్జి, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిని ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ తీసేసారు. మీ కూటమి పక్షాలు హ్యాపీగా లేవేమో. నేనంటలేనండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ గతంలో ఏ విధంగా ఉండేది? సుప్రీంకోర్టు జడ్జి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఏం జరిగింది? సుప్రీంకోర్టు జడ్జిని తీయవలసిన అవసరం ఏమొచ్చింది ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో? ఎందుకు క్యాబినెట్ మినిస్టర్ ఎవరు ఉంటారండి? క్యాబినెట్ మినిస్టర్ ఆబ్వియస్ గా ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన వ్యక్తే ఉంటారు కదా, ఆయన మాట కాదని లేరు కదా. ఇట్లాంటి అపోహలు ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయాలని మేము అంటున్నాం. దాంట్లో తప్పే ఉందండి? ఎందుకు మరి బ్యాలెట్ పేపర్ పోతే ఇప్పుడు నష్టమే ఉందండి? నేనేమన్నంటే ఇవన్నీ జరిగినాయి. ఇంత జరిగినాక కూడా మహారాష్ట్ర ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ కూడా వెనకడేయలేదండి. కాంగ్రెస్ మహావికాస్ ఆగాడి ఇవాళ శక్తివంతం లేకుండా అక్కడ కృషి చేసినాం. డెఫినెట్ కూడా మేము కూడా ఆలోచిస్తాం, రెక్టిఫై చేస్తాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రజలేమో యాంగర్గా ఉన్నారు బీజేపీకి వ్యతిరేకంగా, మరి ఫలితాలు ఏమో ఈ విధంగా వచ్చినాయి, ఏం జరిగిందో దీన్ని కూడా ఆలోచిస్తాం. ఇవాళ ఏదో అక్కగారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఓడిపోయినందుకో గెలిచినాక ఎప్పుడు కాదు. మా స్టాండ్ మా నాయకుడు మొదటి నుంచి ఒకటే చెప్పాడు, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్లలో ఈవీఎం మిషన్ల మీద ఇవాళ అనుమానం, దాంట్లో పెద్ద ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉందండి. ఎక్కడో ఉన్న స్పేస్ ని మనం హ్యాకింగ్ చేయగలుగుతున్నాం.
ఈ ఈవీఎం హ్యాకింగ్ చేయడం పెద్ద సమస్య అండి. మరి అమెరికా లాంటి సూపర్ పవర్ ఎందుకు చేస్తే ప్రపంచంలో మెజార్టీ లింగం యాదవ్ గారు మీరు ఒక్క సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇందులో ఈవీఎంల గురించి వచ్చింది కనుక చర్చ, ఇప్పుడు అమెరికాతో పోలిస్తే అమెరికా జనాభా ఏంటి, మన జనాభా ఏంటి, అమెరికా ఓటర్లు ఎంతమంది, మన ఓటర్లు ఎంతమంది, ఒకటి. రెండు, ఇవాళ అమెరికాలో వైఫై కనెక్షన్ ఉంది ఈవీఎంలకు, మన దగ్గర వైఫై కనెక్షన్ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా పదే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈ విషయాల మీద ఇంకా డిబేట్ డిస్కషన్ జరగాలని చెప్పి అనుకుంటే నిజంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో ఇంకా ముందుకెళ్ళట్లేదు? డెఫినెట్గా అండి, మేము కాంగ్రెస్ పార్టీ మా నాయకులు చాలాసార్లు కలిసి దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి చర్చించాలి. ఇవాళ ప్రధానమంత్రి ప్రభుత్వం కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాయకులు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాండి. గతంలోనే